హాయ్. సో ఒక స్టెబిలిటీ అంటే ఒక నిలకడ తత్వం అనేది ఒక పనిలో ఎప్పుడు వస్తుందంటే, మనము రకరకాల థాట్స్ అనేవి మనకు మైండ్లో వస్తుంటాయి. అంటే ఇట్లా చేయాలా, అట్లా చేయాలా, ఏ విధంగా చేస్తే మనం ఇంకా బాగా సక్సెస్ కాగలము, అంటే ఈ యొక్క ప్రాసెస్లో ఇంకా మంచిగా ఎట్లా అవుట్పుట్ ఇవ్వగలము అనే థాట్ మనకు రకరకాలుగా వస్తుంది అనమాట. అది ఏ వృత్తి అయినా కావచ్చు. అట్లాంటప్పుడు ఫస్ట్ స్టెబిలిటీ అనేది మనకు రావాలి. మనకు వచ్చిన తర్వాతనే అది అక్కడి నుంచి మనకు ఒక సక్సెస్ స్టెప్ అన్నట్టు అనుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా విషయం తీసుకుంటే, ఇప్పుడు నేను వీడియోస్ తీయాలనుకున్నప్పుడు ఏ టాపిక్ తీయాలని నేను చాలాసార్లు అంతకుముందు ఆలోచించాను అనమాట. అదేవిధంగా ఎక్కడ తీయాలి, అక్కడ తీయాలా, ఇక్కడ ఆ లొకేషన్, ఈ లొకేషన్ అని రకరకాలుగా థింక్ చేసిన తర్వాత నాకు ఒకటే అనిపించింది, అంటే ఇప్పుడు నేను ఎక్కడైతే మాట్లాడుతున్నానో ఇక్కడనే కంటిన్యూ చేద్దాం అనుకున్నాను అనమాట. అంటే ఇక్కడనే తీసి ఈ వీడియోస్ అట్లా, అది సక్సెస్ వస్తుందా రాదా తర్వాత సంగతి. బట్ నాకంటూ మెంటల్గా ఒక స్టెబిలిటీ అయితే వచ్చేసింది, ఇక్కడ తీస్తే నాకు బాగుంది అని. కానీ అంతకుముందు ఎక్కడ తీస్తే బాగుంటుందో అది ఇది ఇట్లాంటివి అనమాట. సో అది వేరే వాళ్ళు కూడా ఏదైనా పని చేసినప్పుడు, ఏదైనా చేసినప్పుడు ఏంటంటే, వాళ్ళు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు అసలు రకరకాలుగా ఎట్లా చేస్తే వస్తుంది అనే స్టెబిలిటీ రావడానికి టైం పడుతుంది అనమాట. సరే, ఈ వేలో వెళ్దాం అనే స్టెబిలిటీ వచ్చిన తర్వాత అప్పుడు దాన్ని వాళ్ళు కంటిన్యూ చేస్తూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అయితే ఆ స్టెబిలిటీ అనేది ఫస్ట్ మనల్ని మనం, అంటే అది మనకు రావాలన్నమాట. అంటే నాకు స్టెబిలిటీ వచ్చిందా లేదా అని ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకోవాలి. వచ్చింది అన్నప్పుడు దాన్ని మార్చకుండా కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇంకా మళ్ళీ 10 సార్లు ఆలోచిస్తే ఒక్కొక్కసారి ఒక్కొక్క థాట్ వస్తుంది. మనం దేనికి కూడా స్టిక్ కాలేమన్నమాట. అది మొదటికే మోసం వచ్చేటట్టు అవుతుంది. సో టైం వేస్ట్ ప్రాసెస్ అనమాట అదంతా. సో మనకు స్టెబిలిటీ వచ్చింది అన్న తర్వాత ఇంకెంత చేసినా ఇంతే చాలు. ఈ ప్రాసెస్లో మనము మూవ్ అవుదాం. అది అసలు ఎట్లా ప్రొసీడ్ అవుతుంది, సక్సెస్ అనేది ఎట్లా వస్తుంది, మనం ఎట్లా రీచ్ అవుతాము అనేది నేను చెప్పేది ఓన్లీ యూట్యూబ్ ఇట్లా కాదు, ఏదైనా కావచ్చు ప్రాసెస్. ఒక జాబ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా కూడా ఆ స్టెబిలిటీ అనేది ఫస్ట్ మనకు రావాలి. మెంటల్గా మనము ఎట్లా అక్కడ ఆ ప్రాసెస్లో, లేకపోతే ఆ జాబ్లో, లేకపోతే ఆ పొజిషన్లో ఎట్లా మనము ఇమిడిపోయి ఉన్నాం అక్కడ అనేది ఫస్ట్ స్టెబిలిటీ వచ్చిన తర్వాత మెల్లగా దాన్ని కంటిన్యూ చేసుకుంటూ పోవాలి. మళ్ళీ రకరకాల థాట్స్ పెట్టుకొని, మళ్ళీ అది థాట్స్కి కూడా ఒక స్టేజ్ ఉంటుంది అనమాట. అంటే ఒక స్టేజ్ వరకు రకరకాల థాట్స్ రావచ్చు ఒక స్టెబిలిటీ రావడానికి. కానీ అది వచ్చిన తర్వాత కూడా మళ్ళీ ఆలోచించుకుంటూ కూర్చుంటే మాత్రం దట్స్ నాట్ ద రైట్ థింగ్ అనమాట. అది ఆశకు హద్దు ఉండదు, అట్లాంటి వాటి కింద వెళ్ళిపోతుంది అనమాట. అంటే ఒక మైండ్కి ఒక సాచురేషన్ లేదు అది. So getting a stability as soon as possible is a good thing, and please continue as you get stability. Yeah, thank you.